జపాన్లో భారత ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఆయనకు టోక్యోలో ఘన స్వాగతం పలికారు జపాన్ నేతలు. జపాన్లో మోడీ 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు. అక్కడ జరిగేటువంటి 15వ ఇండియా జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొనున్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు మోడీ అక్కడికి వెళ్లారు. ఏఐ, సెమీకండక్టర్లు, పెట్టుబడులే ఎజెండాగా మోడీ పర్యటన కొనసాగనుంది. భారత్ జపాన్ ఆర్థిక పెట్టుబడి సంబంధాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తానని మోడీ తెలిపారు. నాగరికత సంబంధాలు, సాంస్కృతిక బంధాలను బలపరచడం ప్రధాన ఉద్దేశమని పీఎంఓ వర్గాలు తెలిపాయి. రేపు జపాన్ నుంచి చైనాకు వెళ్లబోతున్నారు ప్రధాని. ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు టియాన్జిన్ వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇక ఎస్సీఓ సదస్సులో ఇన్నోవేషన్, ఆరోగ్యం, సాంస్కృతిక మార్పిడి, సహకారంపై భారత్ దృష్టి పెట్టింది. ప్రాంతీయ, గ్లోబల్ శాంతి, భద్రత, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా మోడీ పర్యటన కొనసాగనుంది. तत्सवितुर्वरेण्यं